నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను అంజలి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అక్కడ గెలుపు కోసం చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. దేశంలోనే చాలా కాస్ట్లీ బైపోల్ గా ఈ స్థానం నిలవనుంది. విజయం ఎవరిని వరుస్తుందో అనేది మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. అంతా ఓటర్ దేవుళ్ల దయ మీదనే ఆధారపడి ఉంది. ఎన్నికల టైం దగ్గర పడడంతో బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచే కాదు ఏపీ, కర్ణాటక నుంచి బెట్టింగ్లు కాస్తున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇది అంతా కూడా ఆన్లైన్లోనే బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం. వందలు వేలు కాదు, లక్షలు కోట్లలో ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పాలనకు రిఫండింగ్గా మారనుంది జూబ్లీహిల్స్ ఎన్నిక. నవీన్ యాదవ్ను గెలిపించడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. అటు బీఆర్ఎస్, బీజేపీ కూడా అదే స్థాయిలో పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. జాతీయ మీడియా కూడా జూబ్లీహిల్స్ బెట్టింగ్ పై వరుస కథనాలను ప్రచారం చేయడంతో ఇప్పుడు అందరి ఫోకస్ అటువైపే ఉంది. కొన్ని పార్టీలైతే తమ గ్రాఫ్ను పెంచుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఏ పార్టీపై ఎంత బెట్టింగ్ జరుగుతుందోనని ప్రజల్లో ఒక వేవ్ను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇది ఒక మైండ్ గేమ్ కూడా. ఇది ఓటర్ ఆలోచనను ప్రభావితం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే భావనలో ఉన్నారు. లాస్ట్ మినిట్లో ఫలితం తమకు అనుకూలంగా మారుతుందనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఎన్నికలు చివరి రోజుల్లో బెట్టింగులను కూడా ఒక ఆయుధంగా మార్చుకునే ప్రచారం సాగనున్నట్లు సమాచారం. కామన్గా ఏపీ ప్రభావం తెలంగాణపై ఉంటుంది, తెలంగాణ ప్రభావం ఏపీపై ఉంటుంది. కానీ ఈసారి అనూహ్యంగా తెరపైకి కర్ణాటక వచ్చింది. అది కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బెట్టింగ్ కాసేందుకు బెంగళూరు బ్యాచ్ దిగిందనే ప్రచారం సాగుతోంది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెట్టింగులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది బెంగళూరు వరకు ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు లేదంటే కోడి పందాలు, క్రికెట్ మ్యాచ్ల సమయాల్లోనే బెట్టింగ్లు జరుగుతుంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. అది కూడా ఎక్కువగా గోదావరి జిల్లాలో ఈ తరహా బెట్టింగ్ దందాలు నడుస్తుంటాయి. ప్రెజెంట్ ట్రెండ్ మారినట్లు కనిపిస్తోంది. కడప, అనంతపురంతో పాటు పలు జిల్లాల నుంచి బెట్టింగ్లు రాయుళ్లు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈసారి నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మద్యంతో పాటు నోట్ల కట్టలు వెదజల్లే ఛాన్స్ కనిపిస్తోంది. ఖర్చుకు ఎవ్వరూ వెనక్కి తగ్గేదేలే అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోరు స్పష్టంగా కనిపిస్తోంది. బయటికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తోందని ప్రచారం జరుగుతున్నా ఇక్కడ మాత్రం ముక్కోణపు పోటీ ఉందని ఓటర్లు చెబుతున్నారు. మరోవైపు చూస్తే బెట్టింగుల జోరు నగరంలోని మణికొండ, తార్నాక, జూబ్లీహిల్స్, ఖైరతాబాదుల్లో సాగుతున్నట్లు తెలుస్తోంది. వందల కోట్ల మేర బెట్టింగ్ సాగుతున్నట్లు సమాచారం. బెట్టింగుల కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ ఈ నెల 11న జరగనుంది. 14న విజేత ఎవరో తేలనుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని మరింత ఉధృతం చేశాయి. తమ అభ్యర్థులను గెలిపించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. చూడాలి మరి ఏ అభ్యర్థి గెలుస్తారో అనేది.